హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం మన ఛానల్ సెర్చ్ చేయండి. మీకు ఏ సబ్జెక్ట్ కావాలో ఆ సబ్జెక్ట్ ప్లస్ నితిన్ కొల్లూరు అని యూట్యూబ్ సెర్చ్లో ఎంటర్ చేస్తున్నా. ఒకవేళ నేను చేసుంటే ప్రీవియస్ ఇయర్స్లో వస్తాయి. దాన్ని రెఫరెన్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ అయితే ముందుకు తీసుకెళ్ళండి. ఓకే, C23 రెగ్యులర్ బ్యాచ్కి అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశాను, కొన్ని పెట్టాను, ఇంకొన్ని పెడతాను. ఓకే, ఇప్పుడు ఈ వీడియో ఏంటి అంటే డిప్లొమా C16, C20, C23 ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఫీ పేమెంట్ చేశారో మార్చ్ ఏప్రిల్ 2026 ఎగ్జామినేషన్ రెగ్యులర్ అండ్ సప్లీకి, వాళ్ళకి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అఫీషియల్ వెబ్సైట్ పేమెంట్ ఏదైతే చేస్తారో ఆ వెబ్సైట్లోనే పెట్టారు. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ 2 లింక్స్ ఉన్నాయి చూడండి, లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా. క్లిక్ హియర్ టు డౌన్లోడ్ హాల్ టికెట్ ఫర్ డిప్లొమా C16 బ్యాచ్, వాళ్ళది క్లిక్ చేయాలి. అలానే క్లిక్ హియర్ టు డౌన్లోడ్ హాల్ టికెట్ ఫర్ C20 అండ్ C23 మార్చ్ ఏప్రిల్, వాళ్ళది క్లిక్ చేయాలి. సో C23 స్టూడెంట్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఫస్ట్ ఇయర్ రాస్తున్న వాళ్ళకి తెలియదేమో, అందుకే చెప్తున్నాను. మీ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీ పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీరు ఒకవేళ ఫీ పేమెంట్ చేసి మీరు ఎలిజిబుల్ అయ్యి, కాండేషన్ ఫీ దానికేమి మీరు ఎలిజిబుల్ లేకుండా అన్నీ క్లియర్గా ఉంటే మీకు డౌన్లోడ్ ఆప్షన్ వచ్చింది కదా, డౌన్లోడ్ క్లిక్ చేసుకుంటే మీ హాల్ టికెట్ అలాంగ్ విత్ ది ఎగ్జామ్ సెంటర్, ఎగ్జామ్ సెంటర్ అంటే సెల్ఫ్ సెంటర్సే ఉంటాయి ఆల్మోస్ట్, కొన్ని వాళ్ళకి మెర్జ్డ్ సెంటర్స్ ఉన్నాయి కదా, లిస్ట్ వచ్చింది, అదేమైనా ఉంటే చూసుకోండి. ఓకే, మీ సెంటర్ కరెక్ట్గా చూసుకొని అండ్ దెన్ లాస్ట్లో ఏ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, అది ప్రింట్ చేయించుకోండి. ప్రింట్ చేయించుకొని కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎగ్జామ్కి ప్రతిరోజు ఆ హాల్ టికెట్ని ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ప్రతిరోజు అక్కడ ఉన్న రూమ్ ఇన్వెస్టిగేటర్ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టిగేటర్స్ మీకు ఇన్విజిలేటర్స్ మీకు సిగ్నేచర్ అయితే పెడతారు. ఓకేనా, సో ఇది ప్రాసెస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.